టెస్ట్ లో టీమిండియా వెనక పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం జోరు మీద ఉన్నట్లే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను 358 పరుగులకు ఆల్అౌట్ చేసిన ఇంగ్లీష్ టీం ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ జోరు చూపిస్తోంది. ఓపెనర్లు డకెట్, క్రాలీ చెలరేగడంతో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ధనాధన్ బ్యాటింగ్ తో దూసుకుపోతోంది ఇంగ్లాండ్. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోతే కష్టాలు తప్పవనే చెప్పాలి. బస్ బాల్ గేమ్ ను కంటిన్యూ చేస్తున్నారు ఇంగ్లాండ్ ప్లేయర్స్. ఓపెనర్ల జోరు చూస్తే సెంచరీ చేసేలాగానే కనిపించారు. కానీ క్రాలీని జడేజా అవుట్ చేయడం కాస్త రిలీఫ్ నిచ్చింది. కానీ డకెట్ చేయడం మాత్రం జోరును కొనసాగించాడు. అయితే కాంబోజ్ అతడికి చెక్ పెట్టాడు. ఇక రూట్ పోప్ మాత్రం క్రీజ్ లో పాతుకుపోతున్నట్లే కనిపిస్తోంది. ఇక ఉదయం 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల వద్ద మ్యాచ్ ను ప్రారంభించిన టీం ఇండియాకు గట్టి దెబ్బ తగిలింది. శార్దుల్, సుందర్ ఇన్నింగ్స్ ను కాసేపు బాగానే నడిపించారు. వీరిద్దరూ స్కోర్ ను 300 దాటించారు. ఇక పంత్ గాయంతోనే గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేసినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను చేజార్చుకుంది టీమిండియా.